హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రిలీజ్ చేసినటువంటి కానిస్టేబుల్ అంటే ఎగ్జిక్యూటివ్లో 7565 పోస్టులను అయితే ఇది రిలీజ్ చేయడం జరిగిందండి. దానికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ మరియు ఇది ఎలా అప్లై చేయాలి మరియు దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. ముందుగా ఈ కానిస్టేబుల్కి సంబంధించి ఎగ్జిక్యూటివ్ పోస్టులు అనేది 7565 పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. దీనికి ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి 22/9 అంటే సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 21 వరకు అయితే ఆన్లైన్ అప్లికేషన్ మనం చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి 21 అక్టోబర్ అండి. సో ఇప్పుడు మనం ఫీ పేమెంట్ ఎక్కడి వరకు అంటే 22/10 అంటే అక్టోబర్ 22 వరకు అయితే మనం ఫీ పేమెంట్ అనేది చేసుకోవచ్చు. మనం ఏవైనా మిస్టేక్స్ చేసి ఉంటే దాన్ని ఎడిట్ చేసుకోవడానికి 29/10 అంటే అక్టోబర్ 29 నుంచి 31 అక్టోబర్ వరకు అయితే వీళ్ళు ఛాన్స్ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి డిసెంబర్ ఆర్ జనవరిలో జరుగుతుంది అని వీళ్ళు చెప్తున్నారు. ఇది ఎలా అప్లై చేసుకోవాలి అంటే వీళ్ళకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంటుంది. గూగుల్లోకి వెళ్ళి మీరు ssc.gov.in అయితే మీరు క్లిక్ చేయండి. అందులోకి వెళ్ళి అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని దీనికి అప్లై చేయాల్సి ఉంటుంది. సో దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి 10+2 అంటే ఇంటర్మీడియట్ అయితే దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్గా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి జూలై 1, 2025 వరకు 18 నుంచి 25 ఇయర్స్ మధ్యనైతే ఉండాలని వీళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడ క్యాస్ట్ వైజ్గా అయితే వీళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 10 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ CBT అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుందండి. తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. తర్వాత ఫిజికల్ టెస్ట్ కూడా ఒకటి ఉంటుంది. అందులో మీరు సెలెక్ట్ అయితే అవ్వాలండి. ఇందులో అంటే మీరు ఈ 3 టెస్ట్లు ఏవైతే ఉన్నాయో ఇందులో సెలెక్ట్ అయిన తర్వాత మీకు పే స్కేల్ వచ్చేసి అంటే శాలరీ వచ్చేసి 21,700 నుంచి 69,100 మధ్యనైతే ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు అందులో అప్లోడ్ చేయాలి. సో దీనికి సంబంధించినటువంటి ఫీ పేమెంట్ వచ్చేసి జనరల్ వాళ్ళకైతే 100 రూపీస్ ఉంటుందండి. మరి ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్కి, ఉమెన్స్ మరియు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే ఫీజు అనేది ఉండదన్నమాట. సో ఇదనమాట దీనికి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్. మీకు ఇందులో ఎలాంటి డౌట్స్ ఉన్నా దీనికి సంబంధించి మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేను దానికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అలాగే మీకు ఎవరికైనా అంటే అప్లికేషన్ ప్రాసెస్ కావాలి అనుకున్న వాళ్ళు కామెంట్స్లో అయితే కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియో చేయడానికి ట్రై చేశాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.